Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. నా పక్కన ఉన్న కార్ ఇప్పుడు మీరు వీడియో క్లిక్ చేసిన తర్వాత టైటిల్ చూడకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో ఇండియాలో ఈ కార్ని ఎవరైనా గుర్తుపడతారు కూడా, బికాస్ దిస్ ఇస్ సచ్ అ లగ్జరీ కార్. ఇండియాస్ ఫస్ట్ లగ్జరీ కార్ ఇన్ 1985లో it was costed 2,75,000 rupees. ఆ కాస్ట్ ఆల్మోస్ట్ 40+ lakh rupees కార్ ఇది. సో ఆ ప్రైస్ పాయింట్లో లాంచ్ అయిందండి 1985లో. అండ్ ఇప్పుడున్న ప్రతి ఒక్క 40 to 50 lakh కార్కి ఈ కార్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇందులో ఉన్న లగ్జరీనెస్ కానీ, కార్ యొక్క లెంత్ కానీ, ఇందులో ఉన్న ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ, ఇట్స్ ఆల్ నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఇస్ నన్ అదర్ దెన్ ద స్టాండర్డ్ 2000 అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డ్రోవర్ 2000 అని కూడా దీన్ని నేమ్ చేశారు. అండ్ అలాగే 2000 ఇస్ నథింగ్ బట్ 2 liter ఇంజన్, 3500cc రోవర్ 3500 కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐకానిక్ కార్గా ఇప్పటికి కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ వాక్ అరౌండ్ షేర్ చేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ వాజ్ ద ఫెరారీ ఇన్స్పైర్డ్ స్టాండర్డ్ 2000, కానీ 1985లో 2,75,000 ఈజ్ సచ్ అ ప్రీమియం అమౌంట్. ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఒక 20 lakhs కార్ కొనాలంటే ఎంతో ఆలోచిస్తాం మనము. దో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్లయితే శాలరీస్ పరంగా కానీ, లోన్స్ పరంగా కానీ, ఫ్యూసీ ఎంత ఎక్కువ ఫీజిబిలిటీ ఉన్నప్పటికీ ఒక 20 lakhs కార్ కొనాలంటే మీరు 10 సార్లు ఆలోచిస్తారు. బట్ ఇమాజిన్ ఇన్ 1985 ఇండియాలో ఒక 2,75,000 rupees కార్, అండ్ దిస్ ఇస్ దాట్ ద స్టాండర్డ్ 2000. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ అండి. కార్లో ఉన్న కంఫర్ట్తో పాటు కార్ డైమెన్షన్స్ అండ్ లుక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలాంటి వింటేజ్ కార్ కలెక్షన్స్ మరిన్ని రాబోతున్నాయండి. అండ్ ద ఓన్లీ రీజన్ టు మేక్ దిస్ సార్ట్ ఆఫ్ అ వీడియో, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అసలు మన ఇండియాలో ఎలాంటి కార్స్ ఉండే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలాంటి కార్స్ని యూస్ చేశారు, వాట్ ఈస్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇండియన్ హిస్టరీలో అసలు ఎలాంటి కార్స్ అనేది లాంచ్ అయ్యాయి, వై దే బికమ్ ఐకానిక్, ఏ కార్స్ వచ్చాయి, ఏ కార్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ కవర్ చేస్తూ మన ఫ్యూచర్ జనరేషన్స్కి వీడియోస్ ఇవ్వాలని ఒకే ఒక ఇంటెన్షన్తో ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్తో కూడా ఈ కాంటెంట్ని షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ కార్ వచ్చేసి ఫర్ సేల్ కూడా ఉందండి. అండ్ రైట్ ఫ్రమ్ బోనెట్ నుంచి ఇంటీరియర్ ఎవ్రీ సింగిల్ ప్లేస్ ఇట్స్ ఆల్ స్టాక్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. నేను ఒక నెంబర్ డిస్క్రిప్షన్లో మీకోసం లీవ్ చేస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద 7th కార్ ఆఫ్ ద ఇండియా ఇట్ సీమ్స్. సో దిస్ ఇస్ మోర్ ఐకానిక్ అని చెప్పాలి. టు గెట్ దిస్ హ్యాండ్స్ ఆన్ డెఫినెట్లీ మీకు చాలా వరకు కార్ మీద ఒక లవ్ అనే ప్యాషనేట్ ఉండాలి. అదర్వైజ్ టు మెయింటైన్ దిస్ సార్ట్ ఆఫ్ వింటేజ్ కలెక్షన్ ఇట్స్ నాట్ సో ఈజీ. సో నేను ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కార్ లాంచ్ అయినప్పుడు ఇండియన్ మార్కెట్లో కార్స్ లైక్ అంబాసిడర్, ప్రీమియర్, పద్మిని అండ్ ద కాంటెసా, ఈ 3 కార్స్ చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో సేల్ అవ్వడము అండ్ అలాగే ఇండియాలో ఫుల్ లెవెల్ ఆఫ్ లవ్ని యాక్సెప్ట్ చేసిన కార్స్ అవి. కానీ ఆ టైంలో స్టాండర్డ్ 2000 అనేది లాంచ్ అయింది. ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందాం. యూ కెన్ సీ ఆ కైండ్ ఆఫ్ అ మజిల్ కార్ లాగా కనిపిస్తుంది మనకి. లాంగ్ బోనెట్ ఉంటుంది చూడడానికి. అండ్ ఫ్రంట్లో మీరు చూసుకుంటే బాక్స్ ఇన్ షేప్ ఎలిమెంట్స్ చాలా క్లిస్టల్లీ హాలోజన్ లైట్స్ని మనకి యూస్ చేశారు. సైడ్లో సరౌండింగ్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. బ్రాండింగ్ వచ్చేసి మనం చూడొచ్చు మధ్యలో స్టాండర్డ్ అని ఇచ్చారు. సో ఇది కూడా ఎవ్రీథింగ్ ఇస్ స్టాక్ అండి ఈ కార్లో. అండ్ ఫ్రంట్ బంపర్ మీరు చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్ మెటల్. ఈ కార్తో ఏదైనా కార్ యాక్సిడెంట్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చే కార్స్ ప్రతి ఒక్కటి యూ నేమ్ ఈవెన్ 30 lakhs వరకు ఉన్న కార్స్ కూడా ఈ కార్ యొక్క స్ట్రెంత్ ముందు అయితే నిలబడవండి. దట్స్ ద లెవెల్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఈ కార్లో ఉన్నాయి. అలాంటి ఒక బిల్ట్ క్వాలిటీ మనం ఈ కార్లో చూడడానికి లభిస్తుందండి. అండ్ బోనెట్ కూడా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ ఫెరారీ ఇన్స్పైర్డ్ మేక్ కార్. అండ్ దీని హుడ్ కూడా మనకి ఈ విధంగా ఆపోజిట్ ఓపెన్ అవుతుంది. లైక్ మనకి ల్యాంబోర్గినీలో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంజన్ చూడొచ్చు, ఇట్స్ ఇన్ వెల్ నీట్ ఇన్ కండిషన్ అండి. సో దిస్ ఇస్ ఆఫ్ 2 liter ఇంజన్, 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, దెర్ ఈజ్ నో ఆటోమేటిక్. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ వాస్ చర్నింగ్ అబౌట్ 78 brake horsepower అండ్ ఇమ్మెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి. దాంతోపాటు మీరు చూడొచ్చండి ఈ పర్టిక్యులర్ ఇంజన్లో మనకి డ్యూయల్ కార్బొరేటర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఇమేజ్ పైన కూడా చూడొచ్చు. సో ఆ టైంలో 1980sలో డ్యూయల్ కార్బొరేటర్ ఉన్న వన్ అండ్ ఓన్లీ కార్ స్టాండర్డ్ 2000. అండ్ అలాగే పిటి ఉషా గారికి కూడా ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈ అథ్లెట్కి ఈ కార్ని గిఫ్ట్గా కూడా ఇచ్చింది. ఈ కార్ యొక్క ఎగ్జాస్ట్ ఈజ్ అన్ అదర్ లెవెల్ అని చెప్పాలి. సో ఎగ్జాస్ట్లో కూడా మనకి ఆ స్పోర్టియర్ ఫీల్ అనేది ఉంటుంది. ఐ ట్రై టు యాడ్ దట్ క్లిప్ టు. సో మీరు ఇంజన్ కూడా చూసుకున్నట్లయితే దిస్ ఇస్ హౌ ద కండిషన్ ఈస్. అండ్ ఐఎమ్ సీరియస్లీ ఇంప్రెస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఈ కార్లో ఏదైతే ఎట్ ప్రెజెంట్ ఈవెన్ ఇన్ 20th centuryలో కూడా ఇలాంటి కండిషన్స్లో మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఫ్రంట్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి సైడ్ లుక్స్ కూడా చూద్దాం. యా
అండ్ ఇప్పుడు మీరు సైడ్ నుంచి చూడండి గైస్, ఎంత పెద్దగా ఉంది కార్. దిస్ ఈజ్ ఆఫ్ 4.7 meters ఇన్ లెంత్ అండ్ 1.8 meters ఇన్ హైట్, 155 meters ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కార్లో మనకి ప్రొవైడ్ చేశారు. బట్ యాజ్ పర్ ఇండియన్ రోడ్ కండిషన్స్ దట్ ఈస్ నాట్ టు సఫిషియంట్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం, దట్ ఈస్ ఆఫ్ ద ఓఆర్విఎం. ఓఆర్విఎం పైన కూడా మనం చూసుకున్నట్లయితే వీ కెన్ సీ ద క్రోమ్ ఎలిమెంట్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే దీస్ ఆర్ ద ఫ్లెక్సిబుల్ ఓఆర్విఎమ్స్. లైక్ ఏదన్నా కార్ మన ఓఆర్విఎమ్స్కి హిట్ అయి రన్ అయిపోయినా కూడా కంప్లీట్లీ బ్రేక్ అవ్వకుండా దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఫ్లెక్సిబుల్ ఓఆర్విఎమ్స్ అనమాట. సో ఇలాంటి చాలా ఎలిమెంట్స్, లగ్జరీ ఎలిమెంట్స్ ఈ కార్లో 1985లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం వీల్స్ గురించి కూడా మాట్లాడుకుంటే దీస్ ఆర్ ఆల్సో స్టాక్ అండి, దర్ ఇస్ నథింగ్ సంథింగ్ యాడెడ్ ఇన్ దిస్ కార్. అండ్ వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే R14 వీల్స్ యూస్ చేశారు, విచ్ ఇస్ ఆఫ్ 175 టైర్ సెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు రూమ్ ఏదైతే మనకి విండో రూమ్ ఏదైతే చూస్తున్నారో గ్లాస్ ఏరియా, ఇట్ ఈస్ లుకింగ్ టూ స్పోర్టియర్. అట్ ప్రెసెంట్ మీరు ఏ కార్ చూసుకున్నా కూడా ఇంత స్పోర్టియర్ డిజైన్ ఆఫ్ కార్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఐ డోంట్ థింక్ సో సమ్ అదర్ కార్స్ క్యాన్ మ్యాచ్ విత్ ద స్టాండర్డ్ 2000. అన్ఫార్చునేట్లీ ఈ కార్ ఇండియాలో ఫెయిల్ అయింది. వై ఇట్ ఈస్ దాట్ నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. బట్ దెర్ ఈస్ అ రీజనబుల్ రీజన్ అండి. ఇట్స్ నాట్ దట్ ద కార్ ఈజ్ నాట్ ఎఫిషియెంట్, వే అహెడ్ ఆఫ్ ద జనరేషన్ అని చెప్పాలి. ఎట్ ప్రెసెంట్ ఈ టైంలో లాంచ్ అయ్యే కార్ ఇట్ వాజ్ లాంచ్డ్ వే లాంగ్ బ్యాక్, 50 years ముందే లాంచ్ చేశారు. సో దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్. దిస్ కార్ ఇస్ డిడ్ వర్క్ అవుట్ ఇన్ ఇండియా. ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ లిడ్కి సంబంధించి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, దిస్ ఈస్ వేర్ ఆల్సో వీ హ్యావ్ అ గ్లాస్. సో సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఒక స్పోర్టియర్ వే ఆఫ్ ఫీల్ కనిపిస్తుంది. అండ్ అలాగే క్రోమ్ సరౌండింగ్స్ కూడా మనము చూడొచ్చు ఆల్ ద వే విండో సరౌండింగ్స్లో. అండ్ బ్రాండింగ్ వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ బ్రాండింగ్ కూడా మనకి సైడ్లో మనకి సీ పిల్లర్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీరు డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నట్లయితే డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో ఆఫర్ చేశారు. ఎవ్రీ సింగిల్ ప్లేస్ ఇట్స్ ఆల్ మెటల్ అండి, దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్. అండ్ అలాగే ఈ కింద కూడా మీరు చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, విచ్ మేక్స్ ఈవెన్ మోర్ స్పోర్టియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్. బట్ నవ్ డేస్ వీఆర్ గెటింగ్ ఎ క్లాడింగ్ ఆఫ్ ప్లాస్టిక్, కానీ కింద ఏదైతే మనం బ్లాక్ కలర్ ఎలిమెంట్ చూస్తున్నామో ఈవెన్ దట్ ఈస్ ఆఫ్ ద మెటల్. సో ఈ విధంగా మనకి సైడ్ లుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి మనము రేర్ లుక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇప్పుడు రేర్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఫస్ట్ నోటిసబుల్ థింగ్ ఏంటంటే మీరు చూడొచ్చు ద లాంగ్ గ్లాస్ ఏదైతే ఉందో స్లోపింగ్ షార్ట్ డిజైన్ కనిపిస్తుంది. దీని సరౌండింగ్లో కూడా చూస్తే వీ హ్యావ్ ఆల్ ద వే క్రోమ్ ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేశారు. దెర్ ఈస్ ఎ రియర్ వైపర్ అండి. ఏ కార్లో ఐ డోంట్ థింక్ సో ఈవెన్ ఇన్ అంబాసిడర్ వీ హ్యావెంట్ సీన్ ద రియర్ వైపర్. దిస్ ఈస్ ద ఓన్లీ కార్ ఇన్ 1985 ఇలాంటి లగ్జరీ ఫీచర్స్తో పాటు సేఫ్టీ ఫీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టెయిల్ ల్యాంప్ కూడా చూసుకుంటే కంప్లీట్లీ బాక్సీ ఇన్ షేప్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. బోత్ దెన్స్ చూడొచ్చు. ఈ సార్ట్ ఆఫ్ డిజైన్ ఇన్ 85స్లో మాత్రం మోర్ దెన్ ఏ స్పోర్టియర్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక ఫీల్ అసలు మన ఇండియాలో అప్పటి వరకు ఎవరు ఎక్స్పీరియన్సే అవ్వలేదు. అండ్ ఈ బంపర్ కూడా చూసుకుంటే ఇట్స్ ఆల్ మెటల్ అండి, ఇట్స్ టూ స్ట్రాంగ్ ఎనఫ్. అగైన్ ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వైపు వచ్చేసి మనకి 2000 విచ్ స్టాండర్డ్ 2000 యొక్క బ్రాండింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ కార్, ఇలాంటి ప్రొవిజన్ వేరే ఏ కార్లో కూడా లేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బోత్ ద ఎండ్స్. సో మనము వెహికల్ని జాక్ పెట్టి ఎప్పుడైతే లిఫ్ట్ చేయాలో జనరలీ మనం ప్రతి కార్స్కి జాక్ కింద పెట్టి లిఫ్ట్ చేస్తాం కదా, ఈ కార్లో మాత్రం దట్స్ నాట్ ద కేస్. ఇక్కడ ఏదైతే మనకి హోల్స్ ప్రొవైడ్ చేస్తారో జాక్ ఇందులో ఇన్సర్ట్ చేసి వర్టికల్లో మనము రోల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కార్ అనేది లిఫ్ట్ అవుతుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ ఫీచర్ని కూడా నేను ఈ కార్లోనే చూశాను, మరే కార్లో చూడలేదు. దాంతోపాటు మనం ఒకసారి బూట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో బూట్ ఓపెన్ చేయాలంటే దస్ ఓన్లీ వే, మాన్యువల్లీ వీ కెన్ ఓపెన్, కీతో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు చూడవచ్చు ఎంత వైడ్ ఎనఫ్గా ఉంది అసలు కార్. నా హైట్ 5.8 అండి. లుక్ ఎట్ ద బూట్ హైట్, ఆల్మోస్ట్ 6 and 6.2 అబవ్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ సో ఈజీ టు హోల్డ్. అండ్ అలాగే ఈజీగా మనం దీన్ని క్లోజ్ కూడా చేయొచ్చు. బట్ బూట్ కెపాసిటీ ఐ ట్రై టు ఫైండ్ అవుట్, ఇంటర్నెట్లో మాత్రం బూట్ కెపాసిటీ కూడా అవైలబుల్గా లేదండి. బికాస్ దిస్ ఈస్ ద షార్టెస్ట్ ప్రొడక్షన్ కార్ ఇన్ ఇండియన్ హిస్టరీ. 1985లో ఈ కార్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చారు, 1988లో ఇండియాలో క్లోజ్ అయిపోయింది. సో ద రీజన్ అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తా అన్నాను కదా, ప్లీజ్ హోల్డ్ ఆన్ టు ఇట్. అండ్ బూట్ స్పేస్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉందండి. ఎట్ ప్రెజెంట్ జనరేషన్లో మీరు ఒకవేళ 40-50 lakh కార్లో చూసుకున్నా కూడా అంత లగ్జరియస్ కార్లో కూడా ఇంత బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ స్టెప్ వైజ్ మనకి బూట్ స్పేస్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ దెర్ ఇస్ ఎ పార్షియల్ ట్రే ఈజ్ ఆల్సో గివెన్. అండ్ ఇక్కడ మీరు బూట్ కానీ ఇక్కడ పార్షియల్ ట్రే కానీ ఏదైతే చూస్తున్నారో విచ్ ఈస్ లుకింగ్ లిటిల్ ఆడ్, ఇది మెయింటైన్ చేయలేక కాదు, బట్ పీపుల్ హూ ఆర్ ఎంతూజియాస్ట్ వాళ్ళు కంప్లీట్లీ స్టాక్గా ఉందా లేదా చూసి కొనుక్కుంటారు కాబట్టి దెర్ ఈస్ నథింగ్ రిస్టోరేషన్ హ్యాస్ బీన్ డన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ రీచ్ అవుట్ టు ద గివెన్ నంబర్స్. సో ఇప్పుడు బూట్ని కూడా మనం క్లోజ్ చేద్దాము. బిఫోర్ దాట్ we can say there are hydraulic struts also given. So this kind of a luxury standard 1985లో ఇండియన్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేసింది.
ఈ విధంగా మనకి రేర్ లుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంటీరియర్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంటీరియర్ వే ప్రీమియంగా ఉంటుంది, ట్రస్ట్ మీ ఆన్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కీస్ చూడండి. ఈ విధమైన కీస్ని మనకి కార్లో ఆఫర్ చేసేవాళ్ళు. దీస్ ఆర్ ద ఒరిజినల్ కీస్. అండ్ డోర్ ఓపెన్ చేయాలంటే మనము బయటికి పుల్ చేయకుండా దీన్ని ఈ విధంగా పైకి పుల్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ ద డోర్ ఓపెన్స్. ద లగ్జరీనెస్ ఈజ్ ఓవర్లోడెడ్ రైట్ ఫ్రమ్ ద ఎంటైర్ మనకి ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఇదే థీమ్ని యూజ్ చేశారు ఇందులో. మీరు చూడండి దిస్ రిచ్నెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ 1985. అండ్ ఈ డోర్ ఓపెన్ చేయాలంటే లోపల నుంచి దిస్ ఈస్ ద వే, ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. అండ్ మొత్తంగా మనకి గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆర్మ్రెస్ట్ కూడా చూడొచ్చు మీరు, ఇట్స్ ఆల్ లెదర్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఇస్ కంప్లీట్లీ అ స్టాక్ యూనిట్ అండి, నథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఈ కార్లో. అండ్ వుడ్ కూడా మీరు చూడొచ్చు, వుడ్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో క్వాలిటీ లెవెల్లో మాత్రం ఇట్స్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఒక 2025లో లాంచ్ అవ్వాల్సిన కార్ 1985లోనే లాంచ్ చేసేసారు విత్ హోల్ లాట్ ఆఫ్ సేఫ్టీ. అండ్ ద కైండ్ ఆఫ్ అ స్టైలింగ్ ఆఫ్ దిస్ కార్ ఈజ్ ఇంప్రెసివ్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లోజ్ బైగా ఏసీ వెంట్స్ మనకి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం లాక్ అండ్ లాక్ అనేది చేసుకోవచ్చు. సో డోర్ లాక్స్. అండ్ ఇక్కడ వైపు పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఇన్ 1985 ఈజ్ సంథింగ్ అన్ఇమాజినబుల్ అండి. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే స్టాండర్డ్ అండ్ బ్రాండింగ్ ఇచ్చారు. స్కఫ్ ప్లేట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ మీరు చూడొచ్చు క్లోజ్ బైగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్స్ అ సేఫ్టీ ఫీచర్ అండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క డిమ్మింగ్ అనేది మనము లోగా అండ్ అలాగే హైగా చేసుకోవచ్చు. నైట్ టైం హైవేస్లో కానీ ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఇల్యూమినేషన్ మనకి కంటికి ఏదైతే ఆ రిఫ్లెక్షన్ వస్తుందో విత్ దాట్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా దిస్ ఈస్ ద సేఫ్టీ ఫీచర్. సో ఇక్కడ ఆ నాబ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ సో గైస్ ఇప్పుడు మీరు చూడండి ఈ కార్లో ఉన్న డాష్ బోర్డ్ 1985లో వచ్చిన డాష్ బోర్డ్ అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇప్పుడుండే జనరేషన్లో వచ్చే విధంగా డాష్ బోర్డ్ని డిజైన్ చేశారు కదా. చాలా ఎలక్ట్రానిక్స్ కనిపిస్తున్నాయి, డిజిటల్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఫస్ట్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ అండ్ అలాగే టెలిస్కోపిక్గా కూడా అడ్జస్ట్ అవుతుంది. 1985లో ఈ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద లేటెస్ట్ జనరేషన్ కార్స్ ఈవెన్ ఇన్ 10 to 15 lakhsలో కూడా ఇప్పటికి కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఉన్న లీవర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ హార్న్, ఇండికేటర్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వైపు ఇచ్చిన కంట్రోల్స్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్. అండ్ దాంతోపాటు స్టాండర్డ్ అని చెప్పి మనకి బ్రాండ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆల్ లెదర్ మెటీరియల్ అండి, సాఫ్ట్ మెటీరియల్ని యూజ్ చేశారు. లగ్జరియస్ కార్ కాబట్టి ఇట్స్ ఆల్ లగ్జరీ ఇంటీరియర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు వచ్చే కార్లో వుడెన్ ఫినిషింగ్ వస్తుంది, కానీ దిస్ ఈస్ యాక్చువల్లీ వుడ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పీస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియల్ వుడ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా డోర్స్ పైన మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఆల్ రియల్ వుడ్ని ఇందులో యూస్ చేశారు. స్టోరేజ్ కోసం మాత్రం ఫుల్ ఆఫ్ స్పేస్ ఉంది. ఒకసారి గ్లవ్ బాక్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో గ్లవ్ బాక్స్ ఇంత మ్యాసివ్గా ఇచ్చారు, ఫుల్ లెవెల్ ఆఫ్ గ్లవ్ బాక్స్ ఉంది. అండ్ అండర్ ఆర్మ్రెస్ట్ కింద కూడా మనం చూసుకుంటే ఒక స్టోరేజ్ స్పేస్ని ఇవ్వడం జరిగింది. సో అండర్ ఆర్మ్రెస్ట్ ఏ కార్స్లో, కొన్ని కార్స్లో ఇప్పటికీ ఇవ్వట్లేదు లేటెస్ట్ జనరేషన్లో, ఈ కార్లో అప్పట్లోనే అండర్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు క్లోజ్ బైగా చూస్తే ఫిలిప్స్కి సంబంధించి మ్యూజిక్ సిస్టమ్, డాల్బీ సిస్టమ్ అని మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద కంపెనీస్ వన్ అండి, కార్తో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ రెక్టాంగులర్ ఇన్ షేప్లో ఇచ్చారు. అండ్ ఏసీ కంట్రోల్స్ వచ్చేసి ఇవ్వండి. ఈ విధంగా ఏసీ కంట్రోల్స్ నేను మరే కార్లో కూడా చూడలేదు. కాయిన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందామండి. మీరు ఇక్కడ చూసినట్లయితే 220 kilometers ఆఫ్ స్పీడ్ మనకి రీడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 29,000 kilometers డ్రివెన్ విచ్ ఇస్ జెన్యూన్ రీడింగ్. అండ్ ఇక్కడ చూస్తే ఆర్పిఎం మీటర్ 70 వరకు ఇచ్చారు, విచ్ ఇస్ 7,000 ఆర్పిఎం లెవెల్స్ ఈ కార్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వైపు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ అని ఇక్కడ ఇచ్చారు కదా, దిస్ ఇస్ ద డిజిటల్ క్లాక్. ఇక్కడ ఇంజన్కి సంబంధించిన టెంపరేచర్, కూలెంట్ టెంపరేచర్ అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్విచ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఫర్ ది రియర్ మిర్రర్కి సంబంధించి లాక్ అన్లాక్ అవుతుందండి. అండ్ ఇక్కడ వైపు ఇది చూస్తే మనకి లైట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ వైపు లైట్స్ అనేది ఆల్రెడీ బ్లింక్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి హ్యాజర్డ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి ఫీచర్స్ మనకి ఈ కార్లో ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టెప్ వైజ్ ఆటోమేటిక్ రియర్ వ్యూ మిర్రర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి ఫీచర్స్ ఇన్ 1985లో ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద సన్ వైజర్ విత్ ద వ్యానిటీ మిర్రర్ ఎట్ ప్రెజెంట్ ఈ కార్లో అవైలబుల్గా లేదు. అండ్ ట్రాన్స్మిషన్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు అంటే దిస్ ఇస్ ద 4-speed ట్రాన్స్మిషన్ అండి. సిగరెట్ లైటర్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఇస్ ద సౌండ్ వాల్యూమ్ రాకర్ అండి. ఇది
వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి మధ్యలో సెంటర్ కాన్సోల్ పైన ప్రొవైడ్ చేశారు. మాన్యువల్లీ హ్యాండ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. యా, అండ్ ఇప్పుడు కార్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఎవర్ బకెట్ సీట్స్ ఆఫర్ చేసిన కార్ స్టాండర్డ్ 2000 ఇండియాలో. కుషనింగ్ అయితే మీరు కూర్చుంటే మాత్రం నిద్రపోతారు, ఆ విధంగా ఉంటుంది కుషనింగ్ ఇందులో. అండ్ థాయ్ సపోర్ట్ ఈజ్ వే బెటర్ ఇన్ ఎనీ అదర్ కార్స్. ప్రెజెంట్ లేటెస్ట్ జనరేషన్ కార్స్లో కన్నా కూడా 101% బెటర్గా ఉంది. అండ్ విత్ కూడా చూడొచ్చు, హెవీ పర్సనాలిటీ ఉన్నవాడు కూడా కూర్చోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈస్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. 80s అండ్ 90s ఎరాస్లో చూసుకున్నట్లయితే మేబీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని ఎవరు ప్రిఫర్ చేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వింటేజ్ కార్ సిరీస్లో నేను చూస్తున్నాను కదా, కంఫర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. సో అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ కుషనింగ్ పరంగా, కంఫర్ట్ పరంగా వేరే లెవెల్లో ఉంది. థాయ్ సపోర్ట్ మీరు చూడొచ్చు, డ్రైవర్కి కానీ కో ప్యాసింజర్కి కానీ క్యాబిన్ ఫీల్ కానీ ఇట్స్ ఆల్ లగ్జరియస్ అండి. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఈ సీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మధ్యలో ఇది యూస్ చేస్తూ మనము సీట్ యొక్క రిక్లైనింగ్ పొజిషన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. లగ్జరీ లెవెల్స్ మాత్రం లోడెడ్గా నింపేశారు, దట్ టు ఇన్ 1985 ఫ్రమ్ స్టాండర్డ్ మోటార్స్ స్టాండర్డ్ 2000లో. అండ్ ఇప్పుడు మనము రియర్ సీట్ కంఫర్ట్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దామండి. సో కార్ అయితే చాలా కిందకి ఉంటుంది, లో ప్రొఫైల్ కార్ లాగా అనిపిస్తుంది మనకి, స్పోర్ట్స్ కార్ టైప్. ఫస్ట్ నీ రూమ్ గురించి మాట్లాడుకుందాం. నీ రూమ్ మీరు చూడొచ్చు, ఈ సీట్ యొక్క రిక్లైనింగ్ యాంగిల్ ఆల్మోస్ట్ నేను నా హైట్ అకార్డింగ్లీ కూడా పెట్టాను. స్టిల్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ నీ రూమ్. హెడ్ రూమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 6 feet ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు. అండ్ రూఫ్ కూడా చూస్తే కంప్లీట్లీ ఇట్స్ అ ప్రీమియం లెవెల్ ఆఫ్ రూఫింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ మీరు చూడొచ్చు, 1985లో ద కైండ్ ఆఫ్ ఆర్మ్రెస్ట్ కన్నా ద వే ఇట్ ఈస్ యాక్సెసింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇద్దరు కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా మనం ఈ విధంగా చేతులు పెట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి థింగ్ ఏమనిపించిందంటే, రెగ్యులర్గా ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చే కార్ యొక్క ఆర్మ్రెస్ట్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో చాలా కిందికి ఉంటుంది. అండ్ మనం చేయి పెట్టినప్పుడల్లా అది ఇంకా కిందికి అయిపోతుంది. కానీ మీరు చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్ పొజిషన్లో, హైట్ కూడా ఈ ఆర్మ్రెస్ట్ యొక్క హైట్ అనేది ఎక్సలెంట్ వేలో ఇచ్చారు. దిస్ ఈజ్ వాట్ ఐ రియలీ లైక్ డిట్. స్పెసిఫిక్గా రియర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే. అండ్ లైటింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడాను కదా, ఇక్కడ పిల్లర్స్ పైన లైటింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఎవర్ బకెట్ సీట్స్ టు స్టాండర్డ్ 2000లో ఇండియాలో మనం ఫస్ట్ టైం ఈ కార్లోనే చూసాము. అండ్ లుక్ ఎట్ ద థాయ్ సపోర్ట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. అండ్ ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఒక 40-50 years తర్వాత లాంచ్ అయ్యే కారు వే బిఫోర్ లాంచ్ అవ్వడం వలన ఏదైతే సేల్ పరంగా ఇండియాలో ఏదైతే ఫీల్ ఉండేనో, ఇప్పుడు కూడా జనాలు 40-50 lakhs పెట్టి కొనాలంటే ఆలోచించే కార్స్ అప్పట్లోనే లాంచ్ చేశారు. అండ్ ఏ ఒక్క ఫీచర్ కూడా లేటెస్ట్ జనరేషన్ ఉండే కార్స్తో తక్కువగా లేకుండా 85లో లాంచ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ టఫెస్ట్ డెసిజన్ అని చెప్పాలి ఫ్రమ్ ద స్టాండర్డ్ మోటార్స్. బట్ కంఫర్ట్ వైజ్ మాత్రం ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్ కార్స్. ఇప్పటి వరకు మనం ఎన్నో కార్స్ రివ్యూ చేసాము, రైట్ ఫ్రమ్ రోల్స్ రాయ్స్ అండ్ అలాగే అంబాసిడర్ నుంచి అండ్ అలాగే స్పోర్ట్స్ కార్స్ కూడా రివ్యూ చేసాము. కానీ ఈ కార్ చూస్తే మీరు చూడొచ్చు ఎంత ఓపెన్ ఏరియాగా, ఎంతో లగ్జరియస్గా, మీరు ఒక ప్రాపర్ లాంగ్లో కూర్చున్న ఫీలింగ్ అనేది మీకు కార్లో వస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు రివ్యూ దిస్ కార్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, బ్యాక్ ద డే 1985లో డిఫాగర్ ఉండడం నో అదర్ కార్ హ్యాజ్ అండి. డిఫాగర్ కూడా మనకి కార్లో ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఫీచర్ ఈ కార్లో అవైలబుల్గా ఉంది. మీరు ఇప్పుడు ఏదైనా కారు రెగ్యులర్ మోడల్లో ఇప్పుడు వచ్చే కార్స్లో కొనాలనుకున్నా కూడా టాప్ ఎండ్ తర్వాత బేస్ టు సెకండ్ మోడల్, థర్డ్ మోడల్లో కూడా మీకు డిఫాగర్ అనేది అవైలబుల్గా ఉండట్లేదు. ఇఫ్ యూ ఈవెన్ పే 15 to 20 lakhs అట్లాంటి కార్స్లో కూడా, ఈవెన్ జర్మన్ మేడ్ కార్స్లో కూడా మీకు టాప్ మోడల్లో తప్ప డిఫాగర్ అనేది సెకండ్ టు థర్డ్, ఫోర్త్ మోడల్లో ప్రొవైడ్ చేయట్లేదు. బట్ దిస్ కార్ హ్యాస్ ఎవ్రీ సింగిల్ మోడర్న్ ఫీచర్ అని చెప్పాలండి. వన్ మోర్ సేఫ్టీ ఫీచర్ అండి, చైల్డ్ లాక్ సేఫ్టీ ఫీచర్ కూడా ఈ కార్లో అవైలబుల్గా ఉంది. మీరు చూడొచ్చు డోర్ పైన. సో సేఫ్టీ పరంగా కూడా ది బెస్ట్ కార్ అని చెప్పాలి. లైక్ నేను చూపించాను కదా, ఇల్యూమినేషన్ రాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అండ్ ఇంటీరియర్ ఈ విధంగా లగ్జరీగా ఇవ్వడము, డీఫాగర్ ఇవ్వడము అండ్ బకెట్ సీట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద సెగ్మెంట్, ఫిలిప్స్ ఆడియో సిస్టమ్, దట్ టు డాల్బీ సౌండ్తో ఇవ్వడం అండ్ ద కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్ లైక్ వుడెన్ ఫినిషింగ్, సంథింగ్ లైక్ దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. ఆ టైంలోనే అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఇమాజిన్ కూడా చేసి ఉండరు. బట్ స్టాండర్డ్ మోటార్స్ హ్యాస్ డన్ a fantastic job అని చెప్పాలండి. సో దీస్ ఆర్ మై ఇంప్రెషన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ 2000 ఫ్రమ్ ద వింటేజ్ కార్. అండ్ గైస్ చూసారు కదా, ఇండియాస్ మోస్ట్ లగ్జరియస్ కార్ అండ్ ఫస్ట్ ఎవర్ లగ్జరీ కార్
స్టాండర్డ్ 2000. వాట్ ఆర్ యువర్ కమెంట్స్ అండి? 1985లో ఇలాంటి ఒక కార్ లాంచ్ అయిందంటే మీరు నమ్మగలుగుతారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ కార్ మన ఎన్టీ రామారావు గారు, సో ఫస్ట్ తన దగ్గరే ఉండేది కార్. ఎన్టీ రామారావు గారు కార్ యూస్ చేశారు కదా, ఆ కార్ని కూడా మనం తీసుకురాబోతున్నాము. సో మీరు వెయిట్ చేయండి, తప్పకుండా ఆ కార్ కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ 1985లో ఇలాంటి కార్ లాంచ్ అవ్వడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైంలో అంబాసిడర్, ప్రీమియర్, పద్మిని ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్లయితే సమ్వేర్ 1 lakh రూపీస్, అరౌండ్ 1,10,000 మాత్రమే ఉండేది ప్రైస్ పరంగా కానీ, ఇంజన్ స్పెసిఫికేషన్ పరంగా కానీ, లగ్జరీ పరంగా కానీ. ఈ కార్ అనేది ఒక 50 years ఎహెడ్ కార్ని చాలా తొందరగానే లాంచ్ చేశారని చెప్పాలి. అందుకని వితిన్ 3 yearsలోనే స్టార్ట్ అయిన ప్రొడక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈ కార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అఫోర్డ్ చేయలేదు. అండ్ తర్వాత ఈ కార్ యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో ఎవరికి అర్థం అవ్వలేదు. బికాస్ ఈ జనరేషన్లో కూడా స్టిల్ వి కాల్ ఇట్ యాజ్ అవర్ కంట్రీ ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, నాట్ యెట్ డెవలప్డ్. సో ఎకానమీ పరంగా చూసుకున్నా కూడా, ద ఇన్కమ్ పరంగా చూసుకున్నా కూడా వీఆర్ నోవేర్ అఫోర్డబుల్ దిస్ స్టాండర్డ్ 2000 కార్ ఫెయిల్ అవ్వడానికి. అండ్ వన్ మోర్ రీజన్ కూడా ఏంటంటే ఈ కార్ యొక్క మైలేజ్ కూడా ఒక ఫెయిల్యూర్ అని చెప్పాలండి. 5 to 7 kilometers లేదా 8 kilometers మాత్రమే ఈ కార్ మైలేజ్ ఇచ్చేది. బికాస్ ఆఫ్ ద హయ్యర్ క్యూబిక్ కెపాసిటీ 2 liter ఇంజన్ ఉండడం వల్ల ప్రీమియర్ పద్మిని అరౌండ్ 18 అండ్ మారుతి 800 అరౌండ్ 20 kilometers మైలేజ్ ఇవ్వడము, అంబాసిడర్ కూడా ఆల్మోస్ట్ 14-15 ఇవ్వడము. సో ఆ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ కార్ని ఎక్కువగా ఎవరు లైక్ చేయలేదు. ఫిలిమ్స్ లైక్ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ గారు మూవీస్లో కానీ, బిగ్గర్ స్టార్ మూవీస్లో కానీ స్టాండర్డ్ 2000ని యూస్ చేశారు. సో ఓన్లీ లగ్జరీ కార్, చాలా వరకు డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే ఈ కార్ని పర్చేస్ చేశారు. ఇండియాలో కూడా చాలా ఫ్యూ యూనిట్సే ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద యూనిట్ వీ వుడ్ బి ఏబుల్ టు రివ్యూ ఫర్ యూ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దాట్ కేస్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే ద సిరీస్ ఈస్ గోయింగ్ ఆన్, వింటేజ్ సిరీస్ ఇంకా రాబోతూనే ఉంది. సో మీకోసం ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉన్నాను. ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ సపోర్ట్ అస్, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తోటి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయండి. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.